పైసలు కావాలి. మేము ఇంట్లోకి వెళ్ళి కదా వాడుకోవు. సరే నీకెందుకురా పైసలు? మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా. ఎట్లా పడి నువ్వు కర్రోడా నువ్వు? అదంతా కాదు మమ్మీ, నాకు ఇప్పుడు 10,000 కావాలి. 1000 రూపాయలు ఇస్తా, అంతకన్నా రూపాయి కూడా ఎక్కువ నీకు. నాకు కూడా ఆర్సీబీ దోస్తులు మస్తు మందురు, అందుకే పైసలు ఎక్కువ కావాలి. అదంతా కాదు మమ్మీ, నువ్వు పైసలు ఇస్తావా లేకపోతే ఇప్పుడు నా ఉన్న 2 కిడ్నీలు అమ్ముకోమంటావా? అవేమన్నా ఇడ్లీలు అరబాడుకో అమ్ముకుంటేందుకు కిడ్నీలు రా. సరే రా, మీ ఫ్రెండ్స్ దగ్గరికి కనుక ఫోన్ చేయి, పైసలు ఇస్తా. థ్యాంక్ యూ మమ్మీ, సూపర్, ఐ లవ్ యూ. సరే మస్తు అని ఏం దెంగేయటిగా. పోయే ముందు ఓ చిన్న మాట మమ్మీ, వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియో చేయరా, నా కొడుకు బాధపడతాడు. A few moments later. మందు నీకు ఎంత కావాలన్నా అంత తాగు, మస్తు పైసలు ఉన్నాయి ఈరోజు. మస్తు అంటే నీరా పైసలు. ఒక 10,000 ఉన్నాయి మచ్చా. మామ అక్కడ నువ్వు మస్తు మంచోనిరా. ఎందుకు నాన్న మందు తాగిపిస్తున్నావునా? అవును మచ్చా, ఏ మౌలగానే ఉన్నావురా.